అందరికంటే సోమరిపోతు నేనే అని ఎవరు అనుకుంటున్నారో చేతులు ఎత్తండి అంటే అందరూ మొత్తం చేయి పైకెత్తేరండి గట్టిగా. ఒకడైతే అట్లాగే కూర్చొని ఉన్నాడంట. ఎందుకంటే ఆడికి చెయ్యి ఎత్తడం కూడా సోమరిపోతు కదా, చెయ్యి ఎత్తడం కూడా బద్ధకం వాడికి. వాడు మాత్రం చెయ్యి ఎత్తలేదంట. అప్పుడు రాజుగారు పిలిచి, అందరికంటే పరమ సోమరి ఈడే ఈ కిరీటాన్ని దక్కించుకున్నాడని చెప్పాడంట. ఈరోజు మనలో చాలామంది ఇలాగే దేవుని ఆశీర్వాదం పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఐశ్వర్యం ఊరికి వచ్చేస్తుంది అనుకుంటారు. ధనము సంపాదించే ప్రయాస పడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడనది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్తాను ప్రియులారా, చురుకుగా నుండి గొప్ప భాగ్యం. సామెతలు 12:27 గుర్తుపెట్టుకోండి. అలాగే సామెతల గ్రంథం 10:4 మనం చూసినట్లయితే, బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎందుకని దరిద్రము మేము అనిపిస్తున్నాం బ్రదర్? అసలు ఏంటి మమ్మల్ని దరిద్రం వదిలి పెడతలేదు? మరి ఇక్కడ రీజన్ చెప్పాడు దేవుడు. నేను ఏమనాలి ఇప్పుడు? ఒప్పుకుంటారా? ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు, బద్ధకంగా పనిచేవాడు. ఏమిటా బద్ధకం? ఇప్పుడు మనకి డ్యూరేషన్ టైం ఉంది. ఉదయం 3:30 నుంచి 6 గంటల లోపల దేవుని సందులో మనం గడపాలి, దేవునికి ఇవ్వాలి సమయం. లేచిన వెంటనే మొట్టమొదటి సమయం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మనం బిజీ అయిపోయాం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? అసలని ప్రైమరీ పర్పస్ ఏంటంటే, మన మెయిన్ పర్పస్ ఏంటంటే దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. ఇది మెయిన్ పర్పస్ మనిషిది. ఇది పక్కన పెట్టేసేసి నువ్వు ఎంత వ్యాపారాలు, ఎన్ని బిజినెస్లు, ఎంత స్థాయికి వెళ్ళి ఏం చేసినా కూడా జీరో, శూన్యం. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడు అవుతాడంట. నిన్న యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను అనమాట. ఒక వ్యక్తి అట్లా కుర్చీలో పడుకున్నాడు. ఎంత పట్టు ఉన్నదన్నమాట ఆయనకి, చాలా పెద్ద పట్ట. ఎందుకు వస్తుంది పొట్ట? ఎందుకు వస్తుందని? బద్ధకమే, అంతే కదా. ఇప్పుడు మనం తింటున్నాం, పొట్ట పెరిగిపోతుంది, తెలియట్లేదా మనకి? ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల, బాడీని కష్టపెట్టకపోవటం వల్ల దీన్ని వదిలేసాం ఊరికిని. కాబట్టి అదేం చేస్తుంది? ఒక మొక్కను మీరు వదిలేస్తే ఏమవుతుంది? కట్ చేయకుండాను ఇష్టానుసారంగా పెరుగుతుంది. దాన్నే మంచిగా కట్ చేసి నీట్గా పెట్టుకుంటే అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. సేమ్ మన బాడీ కూడా అంతే. కాబట్టి మనం లావ్ అయిపోతున్నాం, ఇలాగైపోతున్నాం అంటే అది తప్పు ఎవరిది కాదు, అది మనదే. నెగ్లిజెన్స్ అనమాట. మనం దానికి ఎఫర్ట్ పెట్టకపోవటం వల్ల, సమయాన్ని కేటాయించకపోవటం వల్ల అటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏం చెప్తున్నాను నేను ఎంతకని? ఏ విషయం నుంచి ఆ విషయంలోకి వెళ్ళాను? ఏంటమ్మా, వినపడలేదు? ఒక ఆయన చిలకను పెంచుకుంటున్నాడు కదా, ఆయనకి చాలా పెద్ద పట్టు వచ్చింది. అయితే ఏం చేశాడంటే, చిప్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ పెట్టుకున్నాడంటే ఇక్కడ పెట్టుకున్నాడు, పొట్ట కింద. ఆ చిప్స్ నోట్లోకి వెళ్ళాలంటే ఇలా తీసుకుని తినలేకపోతున్నాడు ఆయన. ఈ చిలక ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న చిప్ ఒకటి తీసుకొచ్చి ఈ పొట్ట నుంచి ఇలా పడకుండా వచ్చేది ఇక్కడ నోట్లో ఏడుతుంది అన్నమాట. అప్పుడు ఆయన తింటున్నాడు. మళ్ళీ చిలక వెళ్ళి అక్కడికి వెళ్ళి అది తీసుకుని వస్తుంది, ఇలా వస్తుంది, నోట్లో పెడుతుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎంత బద్ధకస్తులో. కనీసం అన్నం దగ్గర ఉన్నటువంటి చెయ్యి నోటి దగ్గరికి పెట్టుకోవడం కూడా బద్ధకం అనమాట. అది కూడా ఎవరొకరు చేయవలసి వస్తుంది. మరి ఇలా ఉండి మనం దీవించబడాలి, ఆశ్రయించబడాలంటే ఎలా జరుగుతుంది? యాకోబు అంట మోసగాడిగా మోకరించాడు, రాకుమారుడిగా లేచాడంట. ఏం జరిగిందంటారు ఈ మధ్యలోను? ఎంత పోరాటం జరిగింది, ఎంత నిద్రలేని రాత్రి గడిపాడు, ఎంత నష్టపోయాడు, తుంటినరం జారిపోయింది. అంటే ఊరుకుని వచ్చింది ఆశీర్వాదం, ఊరుకునే రాకుమారుడు అయిపోయాడా? ఈరోజు చాలామంది అదే. మేము చదవలేదు కానీ మాకు జాబ్ కావాలి, మేము దీనికి యోగ్యం కాము కానీ మాకు ఇది కావాలి. పోనీ ప్రార్థన చేస్తారా? దేవుని సందులో ఉంటారా? దేవునికి మొదటి స్థానం ఇస్తారా? ఇవేమి చేయకుండా మనం ఎలా పొందుకోగలుగుతాం? కొంతమంది వ్యక్తులు, ఒక 3-4 నేను చూపించి ముగిస్తాను, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. దేవుడు ఒక నియమం ప్రకారం పనిచేస్తాడు. హల్లెలూయా చెప్పాలందరూ కూడా. దేవుడు ఒక
నియమం ప్రకారం పనిచేస్తాడు. నియమాలను పక్కన పెట్టి దేవుడు ఎప్పుడు కూడా పనిచేయడు. అందులోకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి వాక్యాలనే తీసుకుని మనకు అర్థమయ్యేలా చేసి దానిని సర్వసత్యం అంటారు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎట్లా ఉండాలంటే మనం ఏగర్లీ వెయిటింగ్ అంటారు కదా, ఆశతో ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా. ఎప్పుడు హల్లెలూయా చెప్పమంటారా, ఎప్పుడు ఆమెను చెప్పమంటారా అని చెప్పి, ఇప్పుడు వరద బాధితులు పులిహార బట్టలకి ఎలాగ ఎదురు చూస్తారో అంత ఆసక్తిగా ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకుని మోసుకుని వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఏదో రావాలని వచ్చాం, ఆదివారం తప్పదు కాబట్టి వచ్చాం, మళ్ళీ దేవుడు 1000 రోజులు మనకు అబ్సెంట్ ఎత్తాడంట అనేటువంటి ఉద్దేశంతో కాకుండా నిజంగా ఆసక్తితోటి దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు ఖచ్చితంగా గొప్ప ఫలితాలను చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 4 వ్యక్తులను చూపిస్తాను. ఆ 4 విషయాల్లో దేవుడు ఏ విధంగా అద్భుతం చేశాడు, ఎటువంటి నియమాన్ని పాటించాడు మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా ఊహకందనటువంటి అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు. ఆమెన్, ఆమెన్. నెంబర్ 1, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడు. 2 వచనాలు మీ ముందు ఉన్నాయి. ఇప్పుడు మీరు చురుకుగా నుండి భాగ్యవంతులు అవుతారు. రెండోది నేను చెప్పనులేండి, నాకు ఇష్టం లేదు. చురుకుగా నుండి గొప్ప భాగ్యవంతులు అవ్వాలంటే డెసిషన్ మేకింగ్ మందే. దేవుడు జీవమరణాలు ముందుంచేశాడంట. చాయిస్ ఈజ్ యువర్స్. నీ ఇష్టం, నువ్వు తీసుకునే నిర్ణయం. దేవుడు మన యొక్క స్వేచ్ఛను ఎప్పుడు హరించి వేయడు. వింటున్నారా? కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఒక సంఘటన జరుగుతూ ఉంది. అక్కడ యేసు ప్రభువారు చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎంతండి? 38 అంటే తెలుసా? 40కి 2 తక్కువ, 50కి 12 తక్కువ. ఇంకా అర్థం అవ్వలేదా? 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒకే చోట ఉన్నాడంటే ఎవరన్నా ఏమంటారు? జాలి పడతారా? ఏమా కూర్చున్న చోటే కూర్చుని పొద్దు నుంచి ఏం చేయకుండా అలా కూర్చుంటే మనం సంతోషపడతామా? అటువంటి 38 సంవత్సరాలు బట్టి అక్కడే పరుపేసుకుని పడుకుని ఉన్నాడంట. ఎలా ఉంటుంది అసలే? అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. దేవుడు 38 సంవత్సరాలు బట్టి వ్యాధి గల మనుషుడు నుండి యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, హలో ఏంటి విషయం? 38 సంవత్సరాలు బట్టి ఇక్కడే పడుకున్నావు, ఎందుకని? జబ్బుతోటి ఉన్నావు, సమస్యతో ఉన్నావు. అసలు స్వస్థపరచాలనుకుంటున్నావా? స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నారు చర్చికి మీరు? ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు ఆర్థిక సమస్యలు తీరాలని? ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు అప్పుల సమస్యలు తీరాలని? మరి ఏంటి మ్యాటర్ అని అడుగుతున్నాడు దేవుడు ఈ రోజున. హలో, అప్పుల నుంచి బయటపడాలనుకుంటున్నావు అసలేని? హలో, నీ యొక్క సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నావా అని అడుగుతుంటే రీజన్ చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు. మనోడు అవును ప్రభువా అని అంటే సరిపోతుంది కదా. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆ రోగి పెద్ద కథ అల్లుతున్నాడు. ఇదే పెద్ద సమస్య అందరితోటి. స్ట్రైట్ ఫార్వర్డ్గా నీకు సమస్య నుంచి బయటపడాలని చెప్పాలి కదా. నేను ఎదుర్కొన్నాను, యేసుప్రభువు కాదు, నేను కూడా ఎదుర్కొన్నాను రోజు నీ సమస్య. అయ్యగారు మీతో మాట్లాడాలి 2 నిమిషాలు టైం ఇవ్వండి అంటారు. 2 నిమిషాలు కాదు, 20 నిమిషాలు టైం ఇచ్చినా కూడా చూడండి నేను చెప్తున్నాడు అదే చెప్తారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తాడైనా, అయ్యా ఆ నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేట్లో దించడానికి నాకు ఎవడో లేడు. చూసారా, ఈయన సమస్య పరిష్కరించబడ్డ కారణం ఈయన కాదంట. నాకు ఎవడో సాయం చేయట్లేదు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, కాబట్టి నేను ఇలా ఉన్నాను. మీలో చాలామంది పాలికే మాట అదే, నా కోసం ఎవరో ప్రార్థన చేయట్లేదు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎన్ని వందల పాస్టర్ల చేత మీరు ప్రార్థన చేయించుకున్నారు, ఎన్ని వేల సభలకు మీరు వెళ్ళారు, ఎంత తిరిగారు మీరు, కానీ అద్భుతం పొందుకోలేదు. వింటున్నారా? ఈయన కూడా అదే ఏం చెప్తున్నాడు, నాకు ఇలాగుంటా కారణం వాళ్ళే, ఇంట్లో పుట్టాను, ఇలాంటి ఫ్యామిలీలో పుట్టాను, అందుకని ఇలాగున్నాను. ఇవన్నీ ఏం రీజన్స్ కాదండి. ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు, ఏ ఫ్యామిలీ ఆపలేదు, ఏ బ్యాక్గ్రౌండ్ ఆపలేదు, ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా నిన్ను ఆపలేవు. హల్లెలూయా,
హల్లెలూయా. నేను చదువుకునే టైంలో మాకు గొడుగు కూడా లేదు. అప్పుడు పాలిథిన్ కవర్లను ఉంటాయి, మీకు ఐడియా ఉంది. ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ మోసుకెళ్తాం కదా, అప్పుడు ఎంత పావడానో 10 పైసలు ఉండేది అనమాట. వర్షం వస్తుంటే ఆ క్యారీ బ్యాగ్ని మొత్తం చుట్టేసుకున్నాను తలకు. నేను బుక్స్ కూడా అట్లాంటి బ్యాగ్లో పెట్టేసుకున్నాను. స్కూల్కి వెళ్ళిపోయాను నేను. మా స్కూల్కి వెళ్ళాలంటే సైకిల్ గిక్కులు ఏమి లేవు అప్పుడు. మొత్తం పొలం గట్ల నుంచి వెళ్ళాలి. వర్షం వచ్చి పొలం గట్లు కూడా మురిగిపోయి ఇక్కడ వరకు వచ్చింది మాట, వాటర్ అంతా కూడా. ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా వెళ్ళాను నేను. వింటున్నారా? దేవుడు ఇవన్నీ చూస్తాడు ప్రియులారా. మన రెగ్యులారిటీ, సిన్సియారిటీ, మన యొక్క ఆసక్తి, మన యొక్క డిసిప్లిన్, ఇవన్నీ చూసి దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయందు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నియమం ప్రకారం పనిచేస్తాడు దేవుడు. అయితే ఈయన పరిస్థితి ఎలాగుందా? ఈయన చాలా రీజన్ చెప్పాడు. ఏంట్రా బాబు నీ బాధ అంటే, ఆ నీళ్ళు ఇలా కదిలించే లోపల ఎవడొకటి వెళ్ళిపోతున్నాడంట. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నేను ఎవడు తీసుకెళ్తలేదు అన్నాడు. కనీసం వాడు దేకుతాను, పాకుతాను, దొల్లుతాను, వెళ్తే అక్కడికి వెళ్ళాడా? కదిలించబడ్డాకంట వెళ్ళబోతానని తెలిసి 38 సంవత్సరాలకి ఎంత అనుభవం వచ్చి ఉంటుంది. ఏం చేస్తే దాన్ని మనం పొందుకోగలుగుతాం, ఏ విధంగా వెళ్తే పొందుకోగలుగుతాం అనేది ఒక ఐడియా రావాలా? ఇప్పుడు ఈ లైవ్ ఇటాక చాలా పాటలు పడేవాడు నేను. ఇది పెట్టి అది పెట్టి ఇది చేసి అన్ని చేసినా కూడా ఏదో లోపం వచ్చేసేది. కడకి ఎలాగైతే ప్రతి లోపాన్ని సరి చేసుకుంటూ వచ్చేసాం. 98% క్యూర్ అయిపోయింది. ఇంకా 2% ఇంటర్నెట్, అది కూడా అయిపోయిందంటే 100% పర్ఫెక్ట్ అయిపోతుంది. లోపం తెలిసినప్పుడు సరి చేసుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఇది తప్పు, డస్ట్, ఇది తుడిచిపాడేసేయాలి. సరే, ఈయనకి ఒక సిస్టమ్, ఒక నియమం చెప్తున్నాడు ఈయన. స్వస్థపరచాలనుకుంటున్నావా, బాగుపడాలనుకుంటున్నావా అంటే ఏదో స్టోరీ చెప్పాడు ఈయన. ఇదంతా విన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు సరే నీ స్టోరీ నాకు అందుకలే కానీ అనవసరం, కానీ నీకు స్వస్థపడాలని ఆశ ఉన్నది కదా, సరే అయితే కొన్ని రూల్స్ ఇస్తాను, పాటించు. నేనైతే చెప్తాను ఎవరైనా, అయ్యగారు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అమ్మా సరే కానీ ఉంటాయి, నువ్వు ఉంచుకో. మరి అట్ల నుంచి బయటపడాలంటే ఒక మార్గం చెప్తాను. ఏంటి తెలుసా? ఎర్లీ మార్నింగ్ 3:30 లేవాలి, అంతే. ఫస్ట్ పాయింట్ ఎవరికైనా నేను అది ఇస్తాను అనమాట. ఇంకా అది నా వాళ్ళు కాదనుకోండి, సరే మరి మీ అప్పులతో మీరు పాటలు పాడి నేనేం చేస్తాను? వేసిన వాళ్ళు అప్పులు తీరిపోవాలని తీరిపోతే ఇంకా దేవుడు ఎందుకు, బైబిల్ ఎందుకు, గందరగోళం అంతా ఎందుకు అంటాను కదా. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళకుండా, మాస్టర్లు చెప్పిన పాటలు వినకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ పేపర్ వాడికి ఇచ్చేసేసి రాశారంటే మరి ఇంక స్టడీలు, ట్యూషన్లు, ఈ రాత్రి పగలు కష్టపడతలు ఎంత ఎందుకు కదా, రూల్ ఉంటుంది కదా. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు ఒక రూల్, ఒక విధానం చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇప్పుడు మనం 8వ వచనం, యోహాను సువార్త 5:8 వచనం చూసినట్లయితే స్టార్ట్ అవుతుంది చూడండి. నీవు మొట్టమొదటి ఏంటంట చెప్పాలి అందరూ, లేచి పలకండి, లేచి అంటే నీ అద్భుతం ఎక్కడ ప్రారంభించబడుతుంది? నీ జీవితంలో కార్యం ఎక్కడ ప్రారంభించబడుతుంది? లేవటంతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? స్టార్టింగ్. ఇంకా అక్కడ ఫెయిల్ అయిపోతే ఇంక ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి? తెలుగు ఫెయిల్ అయిపోయావు. మిగతా అన్ని సబ్జెక్టులు పాస్ అయినా నీకు రిజల్ట్ ఏమొస్తుంది? ఫెయిల్. 6 సబ్జెక్టులకి 5 సబ్జెక్టులు పాస్ అయిపోయినా కానీ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే వాడు ఏమంటారు? ఫెయిల్ అయిపోయాడు అంటారు. అలాగే ఇక్కడ మొట్టమొదటి ఏం చేయాలంటే లేచి. ఫెయిల్ అయిపోయాం లేవటంలో, ఇంకా మనకు ఫలితం ఎక్కడ వస్తుంది? చూడండి అక్కడ చాలా అద్భుతంగా ఉంది. లేచి, నెక్స్ట్ పరుపెత్తుకుని, నెంబర్ 2, నెంబర్ 3 నడు. 3 పనులు చెప్పాడు ఇక్కడ. స్వస్థత కావాలా అని అడిగాడు దేవుడు, కావాలి అని అన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు ఈయన? తీసుకో అని చేయట్లేదు. ఇవ్వలేడు దేవుడు. స్వస్థత పొందు కానీ అయిపోద్ది కదా. కానీ ఏం చేస్తున్నాడు? లేచి అంటే ఎవరే బాబు, కూర్చున్న దగ్గర నుంచి లేవరా బాబు, కొంచెం నడరా బాబు, కొంచెం పని చేయరా బాబు. ముందు నీలో ఉన్నటువంటి సోమరితనం పోగొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊరికినే దేవుడు దీవెనలు ఎవరికి ఇవ్వరండి. సోమరిపోతులు దేవుడు దీవించడు. సోమరిపోతులు దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేరు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నేను సోమరిపోతుని కాదు, నేను సోమరిని కాదు, నేను స్వతంత్రించుకునే వ్యక్తిని, నేను పోరాడే వ్యక్తిని. ఐ యామ్ మోర్ దాన్ ఎ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఎవరికి విజయం వస్తుంది చెప్పండి? విజయం ఎవరికి వస్తుంది? యుద్ధం చేసినోడికే.
యుద్ధం చేయకుండా కూర్చున్నవాడికి విజయం వస్తుందా? అపజయం వస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ప్రతి దాన్ని ఏం చేయాలంట? జయించాలి. యుద్ధమునకు సిద్ధపడుదాం. తెలుసా ఈ పాట? దైవ వాక్య ఖడ్గముతో యుద్ధమునకు సిద్ధపడుదాం. మా చిన్నతనంలో బాగా మంచి మంచి హైలైట్ సాంగ్ మాట ఇది. తెలియదంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు. యుద్ధమునకు సిద్ధపడదు. ఎలాగా? ఏమి ఆయుధాలు ఉండవు, దైవవాక్య ఖడ్గం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యం తెలియనంత కాలం నువ్వు యుద్ధం చేసావంటే చిత్తుగా ఓడిపోతుంటుంటావు. నీకు ఆర్థిక సమస్యలు వచ్చాయి, లేకపోతే అనారోగ్యం వచ్చింది, అప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? అనారోగ్య సమస్యని నేలుబడి చేస్తే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? అది కదా, ఆయుధం లేకుండా యుద్ధం చేస్తే ఎక్కడ విజయం వస్తుంది? నీకు అనారోగ్య సమస్యలు నేలుబడి చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి అమ్మా? యేసయ్య పొందిన దెబ్బలు ఖడ్గం ఏంటది? వాక్యం. వాక్యం అంటే బైబిల్ ఉన్నదే. యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశాను. 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన కార్యనట్టుగా ఇంకా చెయ్యిదేవా అంటే అసలు అర్థం ఉన్నది అసలేని? నియమం ప్రకారం వింటున్నారా? నియమం జట్టి అయిన వాడు ఏంటంటే నియమం ప్రకారం పోరాడతాడంట. నియమం లేకుండా పోరాడకూడదు. మనకు బాక్సింగ్ ఉంటుందా? అది ఎక్కడ కొట్టాలనుకుంటున్నారు? చూసా, తెలుసా రూల్స్ అసలని? ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తే పాయింట్ ఎవరు? కరెక్ట్గా ముఖం మీద కొట్టాలి. అందుకనే ముఖం దాచుకుంటారు వాళ్ళు. చూసారా మీరు ఎప్పుడన్నాను? ఇట్లా ముఖం ఎందుకు దాచుకుంటారు అనుకున్నారు? పొరపాటున అవుతాడు, ముఖం మీద కొట్టేస్తాడు, పాయింట్లు వచ్చేస్తాయి. కాబట్టి ఆడికి పాయింట్ రాకూడదంటే ఇటు ఇలా దాచేసుకుంటాడు అనమాట. మరి ఎందుకు అనుకున్నారు అలాగా? నేను అనుకుని ఏంటి ఇలా దాచుకుంటాను అనుకున్నాను, నాకు తెలియదు కొత్తలో. తర్వాత అర్థమైంది అనమాట. వాడు కరెక్ట్గా ముఖం మీద కొట్టాడంటే ఆడు నెగ్గేసినటువంటి పాయింట్లు వచ్చేస్తాయి. నియమం. ఆ నియమం లేకుండా నువ్వు పోరాడితే నెగ్గినగా నువ్వు ఓడిపోయినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక నియమం పెట్టాడు. ఫస్ట్ లే, నీ బద్ధకం నుంచి లే, నీ సోమరిపోతనం నుంచి విడిచిపెట్టు, నీకున్నటువంటి మరి ఏవైతే నిన్ను పట్టుకున్నాయో దాని దగ్గర నుంచి లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నువ్వు ఉన్న చోటనే ఉండి నన్ను దీవించదేవంటే ఎప్పటికీ దేవుడు దీవించడు. నేను మాట చెప్తాను ఇప్పుడు కూడా, గతంలో ఉన్న చోట నేను లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండను. ఆమెన్, ఆమెన్. నేను పలుకుతూ ఉంటాను, కలుగుతూ ఉంటాయి. మీరు కూడా పలకాలి. పలకందే నీ నోరు బాగా తెరు, నేను నింపుతాను అంటున్నాడు దేవుడు. నోరు మూసుకూర్చుంటే ఎలాగా? ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? పలకాలి. దేవుడు వెలుగు కలుగుగా కానీ పలికితే అంధకారం నుంచి చీకటి నుంచి వెలుగు పుట్టుకొచ్చిందంట. కాబట్టి నీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి పరిష్కారాలు పుట్టుకురాలంటే నువ్వు పలకాలా. పలికే బంగారం అయిపోయిందంట. చూసారా ఎవరు రాశారు కానీ పాట? సినిమా వాళ్ళకి వచ్చిన జ్ఞానం మనకు రావట్లేదు. చూడండి వాళ్ళు ఎంత బాగా పాడతారు. పలికే బంగారం అయిందని. నిజమే, నువ్వు పలికే ప్రతి మాట కూడా బంగారం మూట. హల్లెలూయా, హల్లెలూయా. యేసే చెప్తున్నాడు, నువ్వు ప్రొఫెసీ, నువ్వు పలుకు, నీ మాట ఒక ప్రవచనం అంటూ ఉన్నాడు. వాళ్ళు తీసుకుని పలికేసుకుంటున్నారు చక్కగా, వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆశీర్వాదాలు దొంగ సైతాన్ గడు, వాడు దొంగిలించేస్తున్నాడు. నువ్వు నేను అనుభవించవలసిన జీతాన్ని సమస్తం వాడు దక్కించుకుంటున్నాడు. ఆదాము చేసినటువంటి పొరపాటు అలా కొనసాగించేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మళ్ళీ వచ్చి మనకి ఇచ్చాడు. అయినా కూడా ఇప్పుడు తెలియట్లేదు మనకి. కాబట్టి నేనేమన్నా లేచి పరుపెత్తుకుని, అసలు నేను లేగలేనయ్యా బాబు, అసలు నడలేనయ్యా, ఇదే జీవితం ఇక్కడ 30 సంవత్సరాలు బట్టి ఎలాగుంటుంటే సడన్గా వచ్చి లేవమంటావేంటి? పోనీ ఏదో లేద్దాం కర్ర చెయ్య పట్టుకునేదనంటే పరుపెత్తుకోమంటున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ఏదైతే సమస్య నిన్ను బంధించిందో, ఇంతవరకు ఏదైతే నిన్ను అంటు పెట్టుకుందో, నువ్వు దాన్ని ఎత్తి పడేసాయి. అది నిన్ను ఎత్తడం కాదు, అది నిన్ను బంధించడం కాదు, అది నీ చేతుల్లోకి వస్తుంది. హల్లెలూయా. ఇంతవరకు దాని చేతుల్లో నువ్వు ఉన్నావు, ఇంతవరకు ఆర్థిక సమస్యల చేతుల్లో నువ్వు ఉన్నావేమో, అప్పుల సమస్యల చేతుల్లో నువ్వు ఉన్నావేమో, కానీ ఇప్పుడు నీ చేతులకు నేను అధికారం ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని నేలుబడి చేయడానికి పిలిచాడు. దేవుడిని నేలుబడి చేసేటువంటి వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే బానిసగా చూసుకున్నావు. నేను బానిసనేసయా, నేను బంధకాల్లో ఉన్నానేసయా. నో, దేవుడు ఆల్రెడీ నీకు వెల చెల్లించాడు, నిన్ను విడిపించేశాడు. ఈ సత్యం తెలుసుకున్న వారు స్వతంత్రులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది నీ ధైర్యం అంటే, నా యేసయ్య నా ధైర్యం అని చెప్పాలి. నీకున్న బ్యాక్గ్రౌండ్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ దీన్ని బట్టి ధైర్యంగా ఉన్నారనుకోండి, ఈ రోజు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ రేపు జీరో అవ్వచ్చు. ఈ రోజు ఉన్న జీరో రేపు నిన్ను హీరోని చేయొచ్చు. అవి మారుతాయి.
కానీ నిన్న నేడు నిరంతరం మారినవాడు దేవుడు అనమాట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను కూకట్పల్లిలో ఒక మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది, మియాపూర్ దగ్గర. వాళ్ళ ముందే చెప్పారు, అన్న టీ పెడతా కూడా మా దగ్గర డబ్బులు లేవు, వస్తారా? వస్తాను, దేవుడు రమ్మంటే ఖచ్చితంగా వస్తాను. నేను, నా భార్య, నా పిల్లలు అంతా బైక్ వేసుకుని వెళ్తా ఉన్నాం. వెళ్తుంటే నిజంగా జరిగింది అదే. అక్కడ పాపం కొంచెం క్లిష్ట పరిస్థితులు ఉన్నారు, మంచిగా బ్రతికిన వాళ్ళే. అన్ని ఉద్యోగం అంతా కోల్పోయారు. పాప రమ్మంది, సరే వెళ్ళాను. వెళ్ళాక ప్రేయర్ చేసాం, దేవుని మహాకృపను బట్టి నెక్స్ట్ డే ఉద్యోగం వచ్చేసింది. హల్లెలూయా. కానీ మేము వెళ్ళాం, దేవుడు నాకు అప్పగించిన పని నిస్వార్థంగా నమ్మకంగా చేసాం. మంచినీళ్ళు తాగేసాం, వచ్చేసాం. కూకట్పల్లి వై జంక్షన్ ఉంది కదా, ఎంతమంది తెలుసు? కూకట్పల్లి వై జంక్షన్. అక్కడికి వచ్చేసరికి బైక్ మీద నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందనమాట. కొన్ని వేల రూపాయలు నాకు క్రెడిట్ అవ్వాయి. ఇక్కడ ఏముంది, పనివాడు జీతానికి పాత్రుడు. నేను అక్కడ పని చేశాను, ఫలితం చూస్తే శూన్యం. కానీ పని చేసి వచ్చేస్తూ ఉండగా వారు వెళుచూ ఉండగా శుద్ధులయ్యరంట. హల్లెలూయా. నువ్వు దేవుడు పని చేసి ఆ జర్నీలో నువ్వు వెళ్తూ ఉండగా ఊహించని రీతిలో నువ్వు బ్లెస్ చేయబడతావు. నువ్వు పని చేసిన దగ్గరే ఫలితం వస్తుందని నువ్వు ఆశించావంటే ఎప్పటికీ నువ్వు అభివృద్ధి చెందలేవు. మనం అదే చేస్తాం అనమాట. అరే ఇంకొక గృహగుడికి వెళ్తుంటే వెళ్ళలేదు, ఇంకా వెళ్ళి మధ్యదారిలోనే సడన్గా నాకు ఒక బహుమతి ఇచ్చాడు దేవుడు. అది ఓపెన్ చేసి చూస్తే చాలా విలువైన వాచ్ అనమాట. దగ్గరకు 15,000 రూపాయలు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకని? చిన్న మీటింగే, కానీ దేవుడిచ్చేది ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఉన్నతంగా ఉంటుంది. నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలే. కాబట్టి నేను ఈ రోజున ఇక్కడ యవ్వనస్తులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరికైనా చెప్తున్నాను, దేవుడు మీకు ఒక పని అప్పగించాడు, మిమ్మల్ని ఆరాధించడం కూర్చోబెట్టాడు, లేకపోతే వాక్యం వింట కూర్చోబెట్టాడు, లేకపోతే ఏ పని మీద మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని ఏది చెప్పాడో దేవుడు, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపిందని ఇక్కడికి వచ్చారు. మీరు చాలా పనులు ఉంటాయి, మీరు అసాధారణమైన వ్యక్తులు, కానీ ఈరోజు ఈ టైంలో ఇక్కడ కూర్చున్నారంటే ఖచ్చితంగా దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళిక మీరు ఉన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకుంటారో దాని ఫలితం రాబోయే రోజుల్లో చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి ఎంతమంది నోట్స్ రాస్తున్నానో తెలియదు, కానీ ఇలాగ మీకులా కూర్చున్నటువంటి రోజుల్లో నేను దినకరణ గారి మీటింగ్స్కి, ఏసన్న గారి మీటింగ్స్కి, రాజమండ్రి ఎక్కడికి పని కట్టుకుని వెళ్ళేటువంటి వాడిని. ఎంతో లక్షల మంది వెనకాల కూర్చుని ఆ గ్రౌండ్లో చిన్న కింద కూర్చుని ప్రతిదీ నోట్స్ రాసుకునేవాడు నేను. ఈయన ఏం చెప్పాడు, ఈయన ఏం మాట చెప్పాడు, ఈ వాక్యం ఏంటి, అన్ని నోట్స్లు రాసుకునేవాడు నేను. రాసుకుని ధ్యానించుకుంటుండేటువంటి వాడిని ఆ ప్రతి మాటలు. కానీ ఆ పుస్తకాలన్నీ సెదలు తినేసాయి, కానీ అందులో ఉన్న మాటలు నా హృదయం నుంచి ఏది దొంగిలించలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవాలు అవన్నీ కూడా నాకు ఇప్పుడు సడన్గా మనసులో గుర్తుకు వస్తుంటాయి, సడన్గా చెప్తుంటాను. చాలామంది ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ సమయం ఏది గుర్తు చేయాలి అది గుర్తు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా వేగంగా పరిగెడుతుంది. నీవు లేచి పరుపెత్తుకుని ఏం చేయాలంట? నడు. కదలని ఇనుము కాదు వాడని ఇనుము తుప్పు పడుతుందంట. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుందంట. బద్ధకం మెదడు నిస్తేజం చేస్తుందంట. అర్థమైంది నేను చెప్పిన మాట? ఇనుప ముక్క వాడకుండా అక్కడ పెట్టేసి తుప్పు పట్టేస్తుంది. అదే ఇనుముని రోజు వాడండి, షైన్ అయిపోతుంది, స్టీల్ లాగా మిలమిల మెరుస్తుంది. నీరు బాటిల్లో పెట్టి వదిలేసేయండి 2 రోజులు, స్వచ్ఛతను కోల్పోతుంది. నా ఫ్రెండ్ ఇలా చదువుకునేటప్పుడు వాటర్ పెట్టేసి వారం రోజుల తర్వాత తాగాడు, మలేరియా వచ్చేసింది అటుకి. మంచినీళ్ళే, ఏం చేయలేదు, కదపకుండా ఉంచేసాడు అంతే. అలాగే బద్ధకం అనేటువంటిది ఏం చేస్తాడంట? మైండ్ నిస్తేజం చేస్తుంది. అన్ని యాక్టివిటీ చేస్తాం కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు మనకి కదా. ఖచ్చితంగా ప్రతిరోజు ఏమి ఉండాలంట? ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఈ బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి, కదలాలి. కదలకపోతే ఇది ఏమవుతుంది? నిస్తేజం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ దేవుడు ఇవన్నీ చేపిస్తున్నాడు, అక్కడ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు. చూసారా దేవుడు ఫిట్నెస్ ట్రైనర్ అక్కడ యేసుప్రభువారు. లే స్టాండప్ కదా. టీచర్లు కూడా ఏం చేస్తారు? ఫస్ట్ పిల్లల్ని స్టాండప్ అని చెప్పి రన్ అని చెప్పి గ్రౌండ్ చుట్టూ 4-5 రౌండ్లు వేయించి అప్పుడు ఏదైనా చేపిస్తుంటుంటారు.
దేవుడు అది ఫాలో అవుతున్నాడు ఇక్కడ, నియమం. అంటే నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి నాకు ఏసీ ఫిట్నెస్ ట్రైనర్లా కనిపిస్తున్నాడు కదా. ఎవరికి డాక్టర్ చూసాడు ఏసే పరమైత్యుడు అంటారు, ఎవరికి ఏ దృష్టిలో చూస్తే ఆ దృష్టిలో కనిపిస్తాడు ఆయన. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, లే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ అప్పుల సమస్యలు మీరు కూరుకుపోయారా, అయితే దేవుడు చెప్తున్నాడు లే. ఎస్, నా కోసమే దేవుడి మాట చెప్తున్నాడు. నువ్వు నమ్మవంటే ఖచ్చితంగా ఈరోజు నీ అప్పుల సమస్యల నుంచి నువ్వు లేస్తావు. ఆమేన్. నువ్వు బయటపడతావు. అప్పుల పరుపు నిన్ను ఇన్నాళ్ళు పట్టుకుని కూర్చున్నదా, నువ్వు దాన్ని ఎత్తి పడేసాయి. ఇంక దాంతో నీకు సంబంధం లేదు. ఎత్తుకో, తీసుకుని పడేసాయి, బయట పడేసాయి. వెళ్ళి దారిలో దాన్ని పడేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికి ఎందుకు వెళ్తామంటే మనం, ఇంటి దగ్గర ఏముంటుంది, బాధ్యత ఉంటుంది కదా. ఇంతకే గాలికి తిరిగినాడు ఇంతకాలం, ఈయన బయట ఉన్నాడు, ఇంకేం బాధ్యత లేదు. ఇప్పుడు ఏమైంది, లేచాడు, పరుపెత్తుకున్నాడు, అది ఎక్కడో పడేసి ఉంటాడు. పరుపెత్తుకోవడం అంటే ఎందుకని, పని లెక్క కాదు. ఇంకా దాంతో నీకు సంబంధం లేదు, ఎత్తి పడేసాయి. మన భాష ఉంటుంది కదా ఇక్కడ, ఎత్తేసేరా అంటే అర్థం ఏంటి, తీసి పడేమని కదా. సో అక్కడ దాని అర్థం అదనమాట. 38 సంవత్సరాలు అది నిన్ను మోసింది, ఇంకా దానితో నీకు సంబంధం లేదు, ఇంకా దాని వైపు నువ్వు చూడకూడదు. ఎలీషాను దేవుడు పిలిచినప్పుడు అంట ఆయన ఏం చేశాడు తెలుసా, తెలీదా? ఏం చేసేవాడు అసలు ఆయన? ఎడ్ల బండి నాగలు దున్నుకునేవాడు. అతనికి ముందు చాలా ఎడ్ల బండ్లు ఉండేవి, చివరి అతను ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన శిష్యుడు ఏలియా గారు పిలిచాడో ఈయన వచ్చేసాడంట. వచ్చేసి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ఏం చేశాడంట ఆయన తెలుసా, ఎడ్లన్నీ కోసేసి వధించేసాడంట, ధూపం వేశాడు. ఎడ్ల బండిని కూడా కట్ చేసేసి అందించాడు. ఎందుకు అలా చేసేవారా అని అడిగితే, సగం దూరం వచ్చాక మళ్ళీ నాకు మనసు మళ్ళీంది అనుకో, పేతి గారిలాగా మళ్ళీ వెనక్కి వచ్చి వలేసుకుంటానేమో, కాబట్టి నేను మళ్ళీ ఒకవేళ పొరపాటు నా మనసు మళ్ళీ వచ్చిందనుకో, ఎద్దు లేదు బండి లేదు, ఏం చేస్తాడు దేవుడు అంట, మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి కదా. కాబట్టి ఒకవేళ మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తుందేమో, కాబట్టి ఉంటే అటువంటి ఆలోచన వస్తుందేమో అని చెప్పి మొత్తం ఏమీ లేకుండా క్లియర్ చేసుకుని వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా సమర్పించుకోవాలి దేవుని దగ్గరకు వచ్చి, అప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఇక్కడ మనం చూసినట్టయితే, నువ్వు లేచి పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంత బాగుందండి అది, క్విక్ అంటారు కదా మాస్టర్లు, వెంటనే. మరి ఇదే చేయట్లేదు జనాలందరూ కూడా. బ్రదర్ అని ఏడిపి ప్రార్థన చేస్తారు, ఫోన్ చేస్తాను నాకు. నేను అసలు ఏడిపికి ఏమి పట్టించుకోను, చాలా వినేసి ఉంటాం కదా. హృదయం రాత్రి తేలిపోతుంది కదా. కాబట్టి ఎంతమంది ఏడ్చినా ఏం చేసినా కూడా నేను అంటాను, ఏడిస్తే పని అవ్వదు. ఎందుకంటే బైబిల్ ఎక్కడ ఏడిస్తే పని అవుతుందని ఉన్నదా? మీరు గట్టిగా ఆడని మీ సమస్య తీరిపోద్దని ఉన్నదా? మరి ఏమని ఉన్నది, యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయవాంఛలు తీరిపోతాయి. అసలు పాయింట్ పక్కన పెట్టేస్తే అనవసరమైన దానికోసం ఏడుతుంటే మనం ఏం చేస్తాం కదా. కాబట్టి ఈరోజు నుంచి మీరు ఏం చేయాలంటే దేవుని బట్టి సంతోషించండి. నువ్వు ఉన్నా లేకపోయినా, తినకపోయినా నా యేసయ్య గొప్పవాడు అని చెప్పి నువ్వు దేవుని బట్టి సంతోషించండి. ఖచ్చితంగా సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాడంట. కాబట్టి నువ్వు విశ్వాసంతో పలికిన ప్రతిదీ కూడా నువ్వు పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. నీతిమంతుడు ఆశించినది చదవట్లేదు ఎవరు బైబిల్, వానికి దొరకదా. ఎంత నీతికుంటున్నాం బ్రదర్, ఏం జరగట్లేదు మాకు అసలేని అంటే అక్కడ తెలిసిపోతున్నారు మీరు. బైబిల్ ఏముంది, బైబిల్ ప్రకారం నీతిమంతుడు ఆశించింది దొరికినాను ఉంది అక్కడ. మీరేమంటున్నారు, మేము ఎంత నీతికుంటున్నాం మాకు ఏం జరగట్లేదు అంటే అక్కడ ఏమైపోయింది, ఫేకే కదా, ఫేకే కదా. తెలియకుండా మన గుట్టు బయట పెట్టేసుకుంటున్నాం. నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు రాత్రి, బాబు నాకు ఇలాగ సమస్య వచ్చింది, నాకు చాలా భయం వేస్తుంది అన్నది. చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది, భయపడితే అలాగే జరుగుతుంది, అలాగంటామండి అన్నది. అలాగంటామేంటి, మరి బైబిల్లో ఉన్న మాటే యోబు గారు అన్నాడు, నేను దేనికి భయపడుతున్నాను, యోబుకి వచ్చిన శ్రమలో దేవుడిచ్చినవి కాదు అని. అది బాబు ఇంత వాక్యం మీకు ఇంత వాక్యం తెలిసిందంటే ఇంకా అసలే ఇంకా నేనేం మాట్లాడతాను, మీరే నాకు ప్రసంగం చేస్తున్నారు కదా, ఇంకా నాకు ఎందుకు ఫోన్ చేశారా అన్నాను నేను. నాకు చాలా భయం వేస్తుంది. మరంటే నేను చదివిన బైబిల్ అయితేనేమో ఎవనే మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలిగి వాడుకుంటాడని ఉంది.
అలాగంటారండి మీరు? నాకు నమ్మకం ఉంది, నేను బతుకుతాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. మరి అంత నమ్మకం ఉంటే నాకెందుకు ఫోన్ చేశారు అన్నాను. అంత భలే కామెడీగా మాట్లాడుతుంది తెలిసా. ఒక 10 నిమిషాల్లో పోతారన్నా కూడా వాళ్ళతోటి ఇలాగే మాట్లాడతాను నేను. మరి ఇంత నమ్మకం ఉంటే మరి నాకెందుకు ఫోన్ చేశారు అన్నది అని అడిగాను మాట నేను. అలాగంటారండి మీరు? నాకు భయం వేస్తుంది, చచ్చిపోతానేమని చెప్పేసి ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చింది అన్నది. మరి ఏం చేయాలి ఇప్పుడు అన్నాను. అదే స్వస్థత పొందాలని ప్రార్థన చేయండి అన్నాను. స్వస్థత పొందడం ఏంటి? స్వస్థత పొందడానికి ఏం ప్రార్థనలు ఉండవు అన్నాను నేను. ఆవిడకి అలాగంటారేంటి? మరి అదే మీకు బైబిల్ అంతా తెలుసు కదా, ఏం చదివారు? 1 Pétero 2:24 ఏముంది అన్నాను. 1 Pétero 2:24 ఏమున్నది? అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నన్ను అడుగుతారు ఏంటి అన్నాను. అంటే ఆల్రెడీ ఏసీ ఎప్పుడో స్వస్థత ఇచ్చేశాడు, మీరు ఇంకా కావాలని ఇంకా తిరుగుతున్నారు, ఎక్కడ దొరుకుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఏసై పొందిన దెబ్బలతోనే స్వస్థత పొందే, నాకు ఏ రోగం లేదు, అయిపోయింది, సింపుల్. దానికి నేను ప్రార్థన ఇంకేం అవసరం లేదు. మీరు చాలా పెద్దవాళ్ళు కదా వయసులోను, వాక్యం అంతా తెలుసు కదా, కాబట్టి ఇది పలకండి, అయిపోయింది. ఎంత సింపుల్ దాన్ని పట్టుకుని భయపడిపోతున్నాను, భయం వేసేస్తుంది అంటే ఎలాగా? ఏం తెలుసుకున్నారు మీరు అసలేని? ఇంతకాలం చర్చికి ఏం నేర్చుకున్నారు? అర్థమైంది కదా, అది ఫాలో అవ్వండి. ఇంకా నేను ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒక్క మాట పలుకుంటుండండి, చక్కగా మీ ఆయుస్సు దీర్ఘాయుస్సుగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయపడతాం, మనుషులు కదా, దేవుడు మళ్ళీ అలా చేశాడు, భయపడతారా? దేవుడు అలా చేయలేదే. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యోహాను 16:33 ఏముందమ్మా అన్నాను. ఏమున్నది? మరి అన్నీ తెలుసు కదా మీకు, అక్కడ ఏముందో చెప్పండి అన్నాను. ఏం తెలియదు అన్నది. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయితే భయపడండి అని అనలేదు. మరి దేవుడు ఏమన్నాడు? ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ఎంత వాదింతారంటే అలాంటి వాళ్ళకి మనం ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి? మన ప్రార్థన ఎలా పనిచేస్తుంది? ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరిచాడు. ఏం ఆశపడుతున్నాం మనం? మాకు అన్నీ తెలుసు, మాకు అంతా వచ్చు, కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం. చూసారా, నేను అన్నీ చదివేశాను కానీ 30 మార్కులు కూడా రాలేదు. ఏమంటారు ఇప్పుడు? ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు మీ అబ్బాయి. ఎరంటే నేను అన్నీ చదివాను కానీ 35కి కూడా 30 రాలేదు అడిగి. మరి ఏమంటారండి? జుట్టు పట్టుకుని వంగబెట్టి, ఏం చదివావు నువ్వు, కనీసం 35 మార్కులు కూడా తెచ్చుకోలేదని చిత్త కొడతారు లేదా? అలాగుంది పరిస్థితి ఇక్కడ అందరిది. ఇప్పుడు మాకు అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, మాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, కానీ అప్లికేషన్ లేదు, అప్లై చేయలేకపోతున్నారు. నిజంగా నువ్వు దేవుని వాక్యం చేత నింపబడ్డావంటే నేను ఈరోజు చెప్తున్నాను, ఏ సేవకుని అవసరం నీకు ఉండదు, ఒకరి ప్రార్థన అవసరం కూడా నీకు అవసరం లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంతో నువ్వు యుద్ధం చేయాలన్నమాట. వాక్యం అనే కట్టుకుంతో నీ యుద్ధం చేయాలి. చరిత్రలో ఎవరు ఓడిపోలేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. చూసారా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదిచ్చింది, నాకు విజయం ఇచ్చింది, శాంతి ఇచ్చింది, సమాధానం ఇచ్చింది, అన్నీ తెచ్చింది. అసలు వాక్యం వింటాకే మనసు రాదా మనకి? ఆళ్ళతో వీళ్ళతో కౌరులు పెడతాం. ఒకవేళ ఈ వాక్యం విన్నాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ వినొచ్చు కదా, అవకాశం ఉందా? మా చిన్నతనంలో యూట్యూబ్లో ఏమీ లేవు, అప్పుడు ఈ సెల్ ఫోన్లో ఏమి, ఇంటర్నెట్లో ఏమీ లేవు. ఒక్కసారి చెప్పాడంటే పాస్టర్ గారు అందులో ఉన్న రిఫరెన్స్లు రాసుకోవటం, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ రిఫరెన్స్ చెప్పాడు, అప్పుడు ఆయన చెప్పినటువంటి స్టేజ్ ఆయన అన్ని గుర్తెచ్చుకుని మళ్ళీ రిమైండ్ చేసుకునేవాళ్ళు. హల్లెలూయా. అంత ఆ రోజులయ్యి. ఇప్పుడు ఈ రోజులు మళ్ళీ ఏం చెప్పాడా ఏంటా అంత క్లియర్గా వినొచ్చు మొత్తం అంతాను. కానీ ఎప్పుడైనా వింటున్నాం మనం? వినాం, సమయాన్ని కేటాయించాం. ప్రియులారా, ఒక్కటి మాత్రం వాస్తవం నేను చెప్తున్నాను, శ్రద్ధగా పనిచేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధగా వినేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. హల్లెలూయా. వాక్యం శ్రద్ధగా వింటే వాక్యంలో ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు వాక్యంలో ఐశ్వర్యవంతుడు అయితే ఇంకెలా ఉంటుంది అసలని? రిచ్ మ్యాన్ అంటే ఇద్దరు సెక్యూరిటీ ఉంటారు, మంచి కారు ఉంటుంది, మంచి స్థితి ఉంటుంది, అబ్బో అందరూ ఒంగి. ఆ రిచ్ మ్యాన్కి అలా చేస్తంటే ఈ రిచ్ మ్యాన్కి వాక్యంలో రిచ్ అయితే ఎంతమంది దేవదూతల చుట్టూ ఉంటారు, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు తెలుసా నీకు? ఏ లేరు రిచ్ అంట. ఎందులోను కారు లేదు, ఏమీ లేదు, సెక్యూరిటీ లేదు, ఎవడ కనబడదు. కానీ అనుకున్నారు సెక్యూరిటీ ఏంటి తెలుసా? తెరిచాడంట, 12 కొనలు తెరిసే, అయ్యే బాబో ఏంటండి గురుగారు ఇది, అగ్ని రథాలతోటి ఇన్ని రథాలా?
అది ఇక్కడ ఉంటాయి, కనపడవు. మామూలుగా చూసేవాళ్ళకి ఏమంటాయి, మామూలుగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన సెక్యూరిటీ మ్యాన్స్ నీకు కనిపించరు ఇక్కడ. హల్లెలూయా. సమయం అయిపోతుంది, ఇంకా చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడు ఏం చేశాడంటే నేను 38 సంవత్సరాల సమస్యని 3 నిమిషాల్లో దేవుడు ఏం చేశాడు, 3 పాయింట్లతో లేపేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఆర్థిక సమస్యల్లో, అనారోగ్య సమస్యల్లో, పేదరికంలో, ఒంటరితనంలో, కృంగుదలలో, నిరుద్యోగ సమస్యల్లో, లేకపోతే గొడ్రాలతో ఏ సమస్యతో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ విడుదల పొందుకోవాలని చూస్తున్నారేమో, దేవుడైతే చెప్తున్నట్టు మాట, మొట్టమొదటి నువ్వు లే, నీ సమస్య నుంచి నువ్వు లే, నీ బద్ధకం నుంచి నువ్వు లే, నీ యొక్క ఆలోచనలో నుంచి నువ్వు లేచిరా బయటికి, నీ యొక్క సమస్యను నువ్వు ఎత్తి పడేసాయి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో, అయిపోయింది, నీ సమస్య తీరిపోయింది అంటున్నాను దేవుడు. నమ్మిన వారంతా కూడా అదే రీతిగా సంతోషంతో గంతులు వేస్తూ వెళ్దురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకోటి మనం చూసినట్లయితే, రెండవదిగా పేతురు లోకాసు వార్త 5:4 చూసినట్లయితే, రాత్రంతా అలసిపోయాడంట. ఆయన రాత్రంతా కూడా శ్రమ పడ్డాడంట. ఒక్క చేప కూడా పట్టలేదంట. ఒడ్డుకొచ్చి కూర్చున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు వాక్యం బోధించాడు, విన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఏంటి పేతురు ఏమైందంటే, ఇలాగ అయింది ప్రభు, ఒక చేప కూడా పట్టలేకపోయినంటే. సరే, పేతురు రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. కాబట్టి చేపలరా ఎగురుకుండా వచ్చి పేతురు దగ్గర పడండి అని అన్నాడా, అనలేడా? అంటే రావా, వస్తాయి, నియమం. మళ్ళీ ఏం చేశాడు, లేచి నీ వల తీసుకుని బోటుని లోతులోకి నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గతంలో ఎంతో కష్టపడ్డావేమో, గతంలో ఎన్నో చేసావేమో, కానీ దేవుళ్ళలోకి వచ్చాక మళ్ళీ ఏంటంట, స్టార్టింగ్ లేచి లోపలికి నడు, నీ వల వేయి. అప్పుడు విస్తారమైన చేపలు పట్టించాడంట. దేవుడు నియమం ప్రకారం పనిచేస్తాడు. ఆయన నియమాన్ని పక్కన పెట్టాడు. మళ్ళీ లోతులోకి నడిపించాడు, మళ్ళీ బోటు తీపించాడు, మళ్ళీ వల వేపించాడు. ఏది కూడా మార్చలేదు. కాబట్టి ఈరోజు చాలామంది, బ్రదర్ ఇంతవరకు మేము చాలా కష్టపడ్డాం, ఇంతవరకు మేము చాలా ఇబ్బందులు పడ్డాం, ఇంకా మాకు ఏం లేదంట, ఓపిక లేదు. సరే, ఓపిక లేదా? ఇదిగో దేవుడు నీ చేస్తాడు. దేవుడు నీకు ఉన్నా లేకున్నా సరే, ఉన్నా లేకున్నా పాడతాం మనం, అంతే. కానీ దాని జీవితానికి అప్లై చేయము. దేవుడు చెప్పిన మాటకి పేతురు ఏమని అన్నాడా, ప్రభువా రాత్రి అంతా కష్టపడ్డాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నిద్ర వచ్చేస్తుంది ప్రభువా, కళ్ళు మంటలు వస్తున్నాయి ప్రభువా అని అన్నాడా? దేవుడు చెప్పాడు కాబట్టి నీ మాట చెప్పునా. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పేసావు, ఆగిపోవాలి, సైలెంట్ అయిపోవాలి, నోరు మూసుకూర్చోవాలి. ఇప్పుడు ఆయన చెప్పింది వినాలి, విన్నదాన్ని పాటించాలి, అప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. 35 సంవత్సరాలు బట్టి సమస్యతో ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి, రిచ్ అవ్వాలి. ఎందులో రిచ్ హెల్త్, అంతే కదా. మంచి ఆరోగ్యాన్ని ఏమంటారు, గుడ్ హెల్త్, రిచ్ హెల్త్ అనమాట. పూర్ హెల్త్ అంటే అనారోగ్య సమస్య అనమాట. ఇక్కడ ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో, చెప్పింది చెప్పినట్టు చేస్తాడో, లేచాడు, బరుపెత్తుకున్నాడో, వెళ్ళిపోయాడు ఇంటికి, స్వస్థపరచబడిపోయాడు. పేతురు గారు కూడా ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా విన్నాడో, వెంటనే బోటు తీశాడు, లోపలికి వెళ్ళాడు, వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ ఏది గమనించినా కూడా 37 సంవత్సరాలు బట్టి అనారోగ్యంతో సమస్యతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే బాగుపడ్డాడో, వాడికి మాత్రమే ఉపయోగపడకుండా ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడు, అరే పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళమన్నాడు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఒరే నీకు నువ్వు మాత్రమే కదా ఉపయోగపడతావు, నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడాలి, నీ గ్రామానికి నువ్వు ఉపయోగపడాలి, అనేక మందికి ఉపయోగపడాలి. హల్లెలూయా. పేతురు నీ వల వేయి, నీకు మాత్రమే చేపలు కాదు, నీ కుటుంబానికి సరిపోవాలి, నీ చుట్టుపక్కల వాళ్ళకి సరిపోవాలి, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? దేవుడు నిన్ను దీవించే విధానం ఎలా ఉంటుందంటే, నువ్వు మాత్రమే దీవించబడేలాగా ఎప్పుడు దీవించడు నిన్ను. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. యోహాను సువార్త 15 దేవుడు అంటాడంటే, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. మనం బహుగా ఫలించాలి, ఉన్నత పరిస్థితిలోకి వెళ్ళాలి. ఒక ఇల్లుంటే చాలండి, ఒక ఉద్యోగం ఉంటే కాదు, అది కాదు ఆలోచన, అది స్వార్థం అవుతుంది. 2-3 ఇల్లుంటే, ఇది ఎక్కడన్నా హైదరాబాద్ అండి, ఇది అసలేని అద్దెలు దొరకటమే కష్టం. 2-3 ఇల్లా,
సో నీ ఆలోచన ఏమైపోయింది? కుసించిపోయింది, చిన్నదే. కాబట్టి ఎప్పటికీ నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు ఈరోజు దేన్నైతే చూస్తావో రేపు దాన్ని పొందుకుంటావు. నువ్వు చూడని దాన్ని ఎప్పటికీ పొందుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడని దాన్ని ఎప్పుడు స్వతంత్రించుకోలేరు, పొందుకోలేరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మీరు పైనున్న వాటినే, పైన ఏముంటాయి? కుక్కలు నక్కలు పైన ఉంటాయా? ఉండవు. ఆకాశంలో ఎగిరే పక్షులు, ఐబాడ్ వ్యూ అంటారన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసాం, పక్కన ఏందో మనకు తెలియదు. అదే ఫైన్ ఫ్లైట్లో నుంచి చూసేవాడికి మొత్తం అంతా తెలుస్తుంది అన్నమాట. అందుకే పైన వాటినే చూడాలి. పైనుంచి మనం చూడటం నేర్చుకోవాలి. దూరంగా చూడటం నేర్చుకోవాలి. దూరదృష్టి కలిగి ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురుతోటి దేవుడు చెప్పండి, నేను సింపుల్గా చెప్పి వదిలేస్తాను. చాలా చెప్పాలనుకున్నాను కానీ ఒక పాట ఉంటుంది అన్నమాట. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు, నిద్రమాను మగత వీడు, కన్ను విప్పి కలియజూడు. దీని అర్థం మీకు తెలిసిందా? ఏమన్నాడు? ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకనంట? నా చిన్నతనంలో పాట ఇది, మరి మీకు గుర్తుందో లేదు కానీ, నిద్ర మాను, నిద్రనే మానుకో, మగత వీడు, మగతని విడిచిపెట్టు. ఏం చేయాలంటే తర్వాత కన్ను విప్పి కలియ చూడు. నీ కన్నులు విప్పి చూడు, అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు, అప్పుడు ఉన్నతమైన స్థితికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇక్కడ ఇంకొకటి, యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంకొక సందర్భం నేను చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. ఇక్కడ పుట్టుక నుంచి గుడ్డివాడైనట్టు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు చూపు కావాలి. పొందుకో అంటలే. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఉమ్ము ఊసి బురద చేసి ఆ మట్టి కన్నులకు రాసి, అక్కడెక్కడో కోనేటి ఉంది, అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని నువ్వు కడుక్కో, అప్పుడు నీవు చూపు పొందుకుంటావు. చూసారా? సేమ్ నేను ఇచ్చేస్తాను వెంట అంతే ఇలా ఉంటుంది అనమాట. మీరు ఎర్లీ మార్నింగ్ 3:30 లేవండి, మేము స్థుతించిన మాతో పాటు స్థుతించండి, ఆ తర్వాత ఇది ఇలా చేయండి, ఆ తర్వాత థ్యాంక్ యూ చేశాను ఇలా చేయండి. అమ్మో, ఇంత ప్రాసెస్ ఉన్నదా? లేదు లేదు, చిన్న ప్రార్థన చేయండి మీరు. నేను చిన్న ప్రార్థన అయితే చిన్నగానే ఉంటుంది, ఇప్పటికీ అది పెద్దది అవ్వదు కదా. మరి మనం పెద్ద ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి? పని చేయాలి, నియమం పాటించాలి. హల్లెలూయా. బ్రదర్ మీరు ఏం చేస్తే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఒక నియమం ఉంది. ఎన్నో కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఆ టయానికి లేచి ఆ టైం దేవునికి ఇచ్చి ఆ టైం దేవునితో గడుపుతూ ఉన్నాం కాబట్టి, మోసే గారంటే 40 రోజులు 40 సంవత్సరాల మనుషులతో ఉన్నా సరే ఏమి రాలేదు, ముఖం మాడిపోయింది. 40 రోజులు దేవుని దగ్గరికి వెళ్తున్న కంటే ముఖం ప్రకాశిస్తుంది. హల్లెలూయా. నువ్వు దశాబ్దాల తరబడి మనుషులతో గడిపిన పొందుకోలేటువంటి ఆశీర్వాదం దేవుని సన్నిధిలో గడిపినటువంటి కొన్ని క్షణాలను నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధిలోనంట ఒక దినము గడుపుట, నీ మందిరంలో ఒక దినము గడుపుట బయట లోకంలో 1000 దినాల కంటే శ్రేష్టం. అందుకనే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించేస్తుంది. ఎప్పుడు వద్దామా నీ సన్నిధికి, ఎప్పుడు ఉందామా దేవుని సన్నిధిలోను. కానీ ఇప్పుడు ఏమైందంటే బోరు కొడుతుంది చాలామందికి. దేవుని సన్నిధి అంటే బోరు కొడుతుంది, దేవుని సన్నిధిలో ఉంటకు బోరు కొడుతుంది. మరి అలాంటప్పుడు ఆశీర్వాదాలు మనం ఎలా స్వతంత్రించుకోగలుగుతాం? ప్రతి ఆశీర్వాదం అనంట మనం లాస్ట్ టైం చదువుకున్నాం, ఆ యొక్క నది ఎక్కడ పుట్టిందంట? గడప కింద పుట్టి. అంటే ప్రతి ఆశీర్వాదం దేవుని సన్నిధిలోంచే పొర్లి పారుతుంటుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పుట్టుగుడ్డు అంటూ దేవుడు ఏమంటున్నాడంటే, నెంబర్ 1 కోనేటికి వెళ్ళి కడుక్కోనమని చెప్తున్నాడు. ఇంకొక సందర్భం నేను చూపిస్తాను. మత్తయి సువార్త 9:6లో చూసినట్లయితే పక్షవాయు కలిగినటువంటి వాడు ఉంటాడు అక్కడ. ఆ పక్షవాయు గలువు అంతా కూడా దేవుడు ఏం చెప్తాడంటే, లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తడంట. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ నేను చాలామందిని చూపించాను. 38 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నటువంటి ఒక రోగిని, అలాగే పేతురు గారిని, అలాగే పుట్టుగుడ్డు వాడిని, పక్షవాయు కలిగిన వారిని, వీళ్ళందరినీ దేవుడు చూసి ఏం చేశాడు? వెంటనే స్వస్థపరిచేశాడా? ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. ఆ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఏం చెప్పారు? నో చెప్పారా? వీళ్ళెవ్వరూ కూడా నో చెప్పలేదు. మరి ఏం చేశారంటండి? విన్నారు. చెప్పింది చెప్పినట్టు విన్నారు, చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను చెప్పినట్టు విన్నారు, చేశారు. కాబట్టి వాళ్ళు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళు స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నాడు అనమాట, వినుట మట్టుకు విందిరే కానీ వారు ఏం చేస్తారంటండి? గ్రహించరంట. కాబట్టి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. ఏదో విని విడిచిపెట్టేసినట్లయితే మన జీవితాలు ఎప్పటికీ మారవు. ఒక డెసిషన్ తీసుకోండి. ఈ రోజున ఒక డెసిషన్ తీసుకోండి. ప్రభా, నేను ఎక్కడి నుంచి నిద్రమత్తుతో నేను కలిగి ఉండను, నేను సోమరిపోతుగా నేను ఉండను, ఎక్కడి నుంచి నేను చురుగ్గా ఉంటాను, ఎక్కడి నుంచి నేను శ్రద్ధగా పనిచేస్తాను, నేను గొప్ప భాగ్యవంతుడిగా ఉండాలనుకుంటున్నాను అని మీరు నిర్ణయం తీసుకుంటే ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్ని చక్కదిద్దడానికి, సర్వసత్యంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కన్నులు మూసుకోండి ప్రియులారా. దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో నడిపించినందుకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజంతా మరి గొప్ప కార్యం నా జీవితంలో చేసినందుకు వందనాలు. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా చేసినందుకు నీకు వందనాలు. అంధకార శక్తుల నుంచి విడుదల చేసినందుకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నాలో ఉన్న సోమరితనాన్ని తీసివేసినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నాలో ఉన్న సోమరితనాన్ని తీసివేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలు. నా జీవితంలో కార్యం చేసినందుకు వందనాలు. అద్భుతం చేసినందుకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు వందనాలు. సమకూర్పించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీకే వందనాలు, 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 వందనాలు. నాతో మాట్లాడవు యేసయ్యా. ఇంతవరకు నేను బద్ధకంతో ఉన్నాను, ఇదిగో సోమరిపోతనంతో ఉన్నాను. నీ ఆశీర్వాదం నేను స్వతంత్రించలేకపోయాను. నన్ను క్షమించేసయ్యా. ఈరోజు నేను లేస్తాను, నేను నడుస్తాను, నేను పరిగెడతాను, నేను పొందుకుంటాను. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒక కన్ఫెషన్ చేసిన తర్వాత ఒక పాట పాడి అప్పుడు మనం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో పాటు మీరంతా కూడా ఆమెని చెప్పి స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. చివరి 5 నిమిషాలు చాలా అద్భుతమైనటువంటి 5 నిమిషాలు ఇవన్నీ కూడాను. ఈరోజు నేను పరిష్కారంతో వెళ్తున్నాను, ఈరోజు నేను విడుదలతో వెళ్తున్నాను, ఈరోజు నేను స్వస్థతతో వెళ్తున్నాను, ఈరోజు నేను చురుకుగా వెళ్తున్నాను, ఈరోజు నేను సంతోషంతో వెళ్తున్నాను, ఈరోజు నేను అద్భుతంతో వెళ్తున్నాను, ఈరోజు నేను మేలుతో వెళ్తున్నాను, ఈరోజు నేను సంతోషంతో వెళ్తున్నాను, ఈరోజు నేను సమాధానంతో వెళ్తున్నాను, ఈరోజు నేను పరిష్కారంతో వెళ్తున్నాను, ఈరోజు నేను ఆదరణతో వెళ్తున్నాను, ఈరోజు నేను జయంతో వెళ్తున్నాను, ఈరోజు నేను విజయంతో వెళ్తున్నాను, ఈరోజు నేను దేవుని కార్యాలు చేతబట్టుకుని వెళ్తున్నాను, ఈరోజు నేను ఆశీర్వాదాలతో వెళ్తున్నాను, ఈరోజు నేను వచ్చిన స్థితిలోనే వెళ్ళడం లేదు, ఈరోజు నేను అద్భుతాలు పొందుకుని వెళ్తున్నాను, ఈరోజు నేను ఆశీర్వాదాలు పొందుకుని వెళ్తున్నాను, ఈరోజు నేను గొప్ప సాక్ష్యంతో వెళ్తున్నాను, ఈరోజు నేను గొప్ప విడుదలతో వెళ్తున్నాను, ఈరోజు నేను గొప్ప విముక్తితో వెళ్తున్నాను, ఈరోజు నేను అద్భుతాన్ని పొందుకుని వెళ్తున్నాను,
ఈరోజు నేను నా భర్త మార్పును తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు నేను ఇంతకాలం ప్రార్థించిన దానికి ప్రతిఫలం పొందుకుని వెళ్తున్నాను. ఈరోజు నేను కోల్పోయింది తిరిగి పొందుకుని వెళ్తున్నాను. ఈరోజు నేను నా కొరకు సిద్ధపరిచిన దానిని పొందుకుని వెళ్తున్నాను. ఈరోజు నేను ప్రార్థించిన దానికి ప్రతిఫలం పొందుకుని వెళ్తున్నాను. ఈరోజు నేను ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు నేను గొప్ప మార్పుతో వెళ్తున్నాను, గొప్ప సంతోషంతో వెళ్తున్నాను, గొప్ప సమాధానంతో వెళ్తున్నాను, గొప్ప ఐశ్వర్యంతో వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. అందరూ సంతోషంగా ఈ సమయంలో మరి పాడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అన్న. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం పాడదాం. ఎరుకో గోడల ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన అద్భుత దేవుడు మన ముందున్నాడు. భయపడవలసినటువంటి అవసరం లేదు. మనం ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకున్న, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాదైనటువంటి సైతానుగాడు గర్జించి సింహం వలె వచ్చిన గాని మన దేవుడు యోధా గోత్రపు సింహమై యేసయ్య మనకున్నాడు. ఎటువంటి అపవాదిని ఎదిరించే శక్తిని మనకిస్తూ ఉన్నాడు.
అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నారా? గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్న రీతిగానే మరి 6 to 9 అంటే కరెక్ట్గా 9 గంటల లోపల నేను ఈ యొక్క సండే సర్వీస్ ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా వెళ్ళడానికి వీలుగా ఉంటుందని చెప్పి మరి ఆశీర్వాద ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆరాధనలో సోమరితనాన్ని విడిచిపెట్టాలని మాకు తెలియజేశావు. మరి ఇక్కడ నుంచి ప్రతి వారి ఉన్న ప్రభా బద్ధకంగా కాకుండా ఐశ్వర్యవంతులు అవడానికి శ్రద్ధగా పనిచేసి చురుకుగా ఉండే కృప చూపించినందుకు నీకు వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట వారు అనిపించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. సమస్త మహిమానికే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గు యేసు నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం అనేది ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకంతులను నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రతి నెల 4వ శుక్రవారం అనగా ఈ నెల 25వ తారీఖున మరి 4వ శుక్రవారం వచ్చింది. సంపూర్ణ రాత్రి ప్రార్థన ఇదే ప్రదేశంలో ఉంటుంది. మరి తప్పకుండా మీ బంధువులు స్నేహితులతో కలిసి రండి. అలాగే ఎవ్రీ సండే ఈవినింగ్ 6 to 9 సర్వీస్ జరుగుతుంది. ఒకవేళ మీరు రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. త్వరలో మరి మార్నింగ్ సర్వీస్ కూడా ప్రారంభించాలని ఆశపడుతున్నాం. దేవుడు ఆశను కూడా నెరవేరుస్తాడని చెప్పి నేను నమ్ముచున్నాను. మీరంతా ప్రార్థించండి. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా మరి ప్రతిరోజు ఉదయం 3:30కి, మధ్యాహ్నం 2:30కి, సాయంత్రం 8 గంటలకి లైవ్ కార్యక్రమాలు ఉంటాయి. యూట్యూబ్ ద్వారా మీరు వాటిని మరి పాలు పంచుకుంటూ ఫాలో అవ్వాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.